తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే పనిచేస్తుందని కిసాన్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో రెడ్డి మహేందర్ రెడ్డిని కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కో కన్వీనర్ నాయన నరసింహారెడ్డితో కలిసి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. గత సంవత్సరం యూరియా కోసం రైతులు పడ్డ తిప్పలు ఈ సంవత్సరం ఉండవని, రైతులు ఇంటి వద్ద నుండే మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసుకునే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. రైతులు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి, వెంకటేశం పలువురు పాల్గొన్నారు. చైర్మన్ గారికి చాలా థ్యాంక్స్. ఆయన ఏ రోజు పిలిచినా ఎప్పుడు పిలిచినా నేను అనుకూలంగానే వస్తా. కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి భారీ కృషి చేస్తా. కిసాన్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీగా రెడ్డి గారి మహేందర్ రెడ్డి గారిని సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ సెక్రటరీగా నియామకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం మరి అహర్నిశలు కష్టపడి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు మన ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఉన్నట్టు కాదు. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ జరగడం జరిగింది. మరి రైతులకు అనేకమైనటువంటి సదుపాయాలు కలగడం జరుగుతుంది. మరి యూరియా మీద కూడా అనేకమైనటువంటి విమర్శలు వచ్చినాయి కాబట్టి యూరియా కొరత కూడా లేకుండా ముందు జాగ్రత్త కింద ఇప్పుడు వ్యవసాయ అధికారులు కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న కాలంలో మన ఇంట్లోనే ఉండి మరి యూరియాను బుక్ చేసుకునేటువంటి విధానాన్ని తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు రూపొందిస్తుండు. మరి గతంలో పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం యూరియా కొరత కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.